అసలు ఎవరా నువ్వు? ఏంటి దౌర్జన్యం? నేనెవరైతే నీకెందుకురా, ముందు నువ్వెవడో చెప్పు బే. నా పేరు రాజేష్. నీలాంటి నీచులకు కిరతలకు బుద్ధి చెప్పడమే నా కర్తవ్యం. నేనెవరో తెలుసా? నా పేరు నాగరాజ్. ఈ ఊరిని మగటంలోని మహారాజుగా పరిపాలిస్తున్నా రామోజీరావు గారి కొనే బుద్ధాన్ని. అందుకని మటన్లో మర్మగా చేయడానికి అచ్చు సాంపత్రులుగా ఊరి మీద పడ్డావా? బాబు, మేము రామోజీరావు గారికి మా కొడుకు ఉన్నప్పుడు 10,000 బాకీ బాబు. ఆ బాకీ తీరలేదని మా ఇంటి పైన పడి చూడు బాబు, ఎంత గందరగోళం చేస్తున్నారు. మా బిడ్డను కూడా రేపు చేయబోయాడు బాబు. బాకీ తీర్చమంటే నా మీదే చేయి చేసుకుంది. అందుకే నా లెవెల్లో నేను రెచ్చిపోయాను. హీరోలో పోజులు కొడుతున్నావు. పోనీ ఆ డబ్బు నువ్వు ఇస్తావా? పుట్టాగా ఇక నోరు మూసుకుని ఇక నువ్వు ఉండమన్నా ఉండను. నువ్వు నిజంగా హీరో గురు. వస్తా గురు. బాబు, మీరెవరో దేవుడిలా వచ్చి మా బిడ్డ బతుకు కాపాడారు బాబు. మీ మేలు ఎన్నటికీ మర్చిపోం బాబు. చూడండి రాజేష్ గారు, ఇప్పుడు మీరు ఇచ్చిన డబ్బు అవి మానవత్వంతో ఇచ్చారా లేదా మరో ఏదైనా ఉద్దేశంతోనే ఇచ్చారా? మా సంజ ఏమిటమ్మా ఆ మాటలు? నానా, నీకు తెలియదు నానా, ఇలాంటి శ్రీమంతులు మొత్తం ఇలాంటి నాటకాలు ఆడి మన లాంటి వాళ్ళ బ్రతుకులతో ఆడుకోవడానికి చూస్తారు. చూడు మిస్ సంధ్య, నాటకాలు ఆడే అలవాటు నాకు లేదు. మీ అవసరాన్ని అవసరంగా తీసుకుని మీ దృష్టిలో గొప్పవాడికి కావాలని ఆలోచన కూడా నాకు లేదు. అయితే మరి మేమెవరో తెలియకుండా 10,000 ఎలా ఇచ్చారు? బాబు, మీ డబ్బు మా కొడుకు జైలుకి రాగానే త్వరలో తీరుతాం బాబు. ఆ డబ్బు నేను అప్పుగా ఇవ్వలేదు ధర్మయ్య. అది నాకు తిరిగి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. అంటే ఏంటండి, మీ దృష్టికి మేము ముష్టి వల్ల కనిపిస్తున్నామా? చూడండి రాజేష్ గారు, కరెన్సీ కట్టలు దానం చేసే మనసు మీకున్నా ఆ డబ్బు తీసుకునే అలవాటు మాకు లేదండి. నేను చేసింది దానం కాదు సంధ్య, సాటి మనిషి సాయం. కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవడమే నా అలవాటు. బాబు, నీ మనసు చాలా పెద్ద మనసు బాబు. మీరు నిండు నూరేళ్ళు ఇలాగే చల్లగా ఉండాలి బాబు. పెద్ద మనసు కాదు నానా, పేదవాళ్ళ జీవితాలని చక్కెర బంధంలో బిగించే అవసరం తెరుచుకునే మనుషులు నానా వీళ్ళు. లుక్ మిస్ సంధ్య, నేనేమిటో తెలియకుండా అనవసరంగా అపోలు మాట్లాడుకో. అర్థం లేని అహంకారంతో కొత్త సమస్యలు తెచ్చుకోకు. అమ్మా సంజయ, ఈ ప్రపంచంలో అందరూ నాగరాజు లాంటి మనుషులే ఉండరమ్మా. ఈ బాబు లాంటి ప్రేమ విలువతో ఉండే వాళ్ళు కూడా ఉంటారమ్మా. పిచ్చినానా, ఈ సమాజం పోకడ నీకు ఇంకా తెలీదు. ఇలాంటి వాళ్ళు మనం ఆపదలో ఉన్నప్పుడు వచ్చి ఆదుకొని సమయం సందర్భం వచ్చినప్పుడు వాళ్ళ నిజ స్వరూపాల్ని బయట పెడతారు నాన్న. సంధ్య, అసలు ఏమిటి నీ ఉద్దేశం? నేనేదో నీ అందరికి ఆశపడి నిన్న వలలో వేసుకోవడానికి ఇదంతా చేశాననుకుంటున్నావా? పొరపాటు. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నువ్వేదో ప్రపంచ సుందరం అనుకుంటున్నావా? నీకోసం ఇదంతా నేను పదకొండుగా వేశాననుకుంటున్నావా? అసలు నేను ఇక్కడ ఎందుకు వచ్చానో తెలుసా? మీ అన్నయ్య నాకు ప్రాణమిత్రుడు. నేను బిజినెస్ టూర్ నుంచి రాగానే వాడు జైల్లో ఉన్నాడని తెలిసింది. వెంటనే వెళ్ళి సత్యనే కలిసి మిమ్మల్ని పరామర్శించి పోవాలని ఇక్కడ వచ్చాను. అంతేకాని నువ్వు ఊహిస్తున్నట్టు మరో ఆలోచన కూడా నా మనసులోనే లేదు. బాబు, మా సత్యను మీరు కలిసారా? వాడు ఎలా ఉన్నాడు బాబు? టయానికి తింటున్నాడా? బాగున్నాడా? ఆరోగ్యం ఎలా ఉంది బాబు? నీ కొడుకు బాగానే ఉన్నాడు ధర్మయ్య. నేను అన్ని ఏర్పాట్లు చేశాను. రేపే నీ సత్య విడుదల ఇంటికి వస్తున్నాడు. ఇక నేను వెళ్ళొస్తాను. రాజేష్ గారు,